క్రేజీ కాంబినేషన్ ఆన్ కార్డ్స్. అనిల్ రావిపూడి నెక్స్ట్ సంక్రాంతి సినిమా మీద వచ్చిన హాట్ టాపిక్స్ కి అనిల్ రావిపూడి గారే డైరెక్ట్ గా చెక్ పెట్టడం అయితే జరిగింది. అనిల్ రావిపూడి గారి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఎక్స్ హ్యాండిల్ నుంచి ఆయన ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది తన యొక్క నెక్స్ట్ సంక్రాంతి ప్రాజెక్టు మీద. రాజమౌళి గారి సినిమా కంటే అనిల్ రావిపూడి గారి సంక్రాంతి సినిమా మీద ఫ్యామిలీ ఆడియన్స్ యొక్క దృష్టి ఉందని చెప్పుకోవచ్చు. యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ అనిల్ రావిపూడి గారు నెక్స్ట్ సంక్రాంతికి ఏ సినిమా తీస్తారని ఈ సంక్రాంతి నుంచే వార్మప్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆయనకి ఎన్నెన్నో క్వశ్చన్స్ అయితే ఎదురయ్యాయి. మీరు ఎప్పుడు చేస్తున్నారు నెక్స్ట్ సినిమా, ఎవరితో చేస్తున్నారు, నాగార్జున గారితోనా బాలకృష్ణ గారితోనా అని చెప్పే హాట్ టాపిక్ అనేది ఆయనని ప్రశ్నలతో ఆయనని అయోమయం చేస్తాయని చెప్పొచ్చు. దానికి ఏదో ఒక రోజు నేను చెక్ పెడతాను అనుకుంటున్న ఆయన యొక్క ఐడియా ఏదైతే ఉందో దాని మీద ఈ రోజు ఏదైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అధికారికంగా ఆయన ప్రకటించారో నెక్స్ట్ సినిమా సంక్రాంతి మీద, అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో అనిల్ రావిపూడి గారు ఒక ఎక్స్ హ్యాండిల్లో ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. దానిలో కంప్లీట్గా నా నెక్స్ట్ సంక్రాంతి ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే ఇన్ఫో ఇస్తున్నాను. దీని గురించి మనం మార్చ్ ఫస్ట్ వీక్లో కూడా మాట్లాడుకుందాం. దాని మీద ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అసలు అనిల్ రావిపూడి గారు ఎక్కడ ఆగట్లేదు. హిట్ మిషన్ అనే పేరు విరాట్ కోహ్లీ గారి తర్వాత ఈయనకే పెట్టడం జరిగింది మన టాలీవుడ్లో. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ పిచ్చోళ్ళు అయిపోయి వెళ్ళిపోతున్నారు థియేటర్కి. ఆయన సినిమా వస్తుందంటే చాలు హీరోని చూడట్లా, హీరోయిన్ని చూడట్లా, అనిల్ రావిపూడి గారి పేరుని చూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆటోలు బస్సులు వేసుకుని మరి సినిమాలకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా ఏదైతే సంక్రాంతికి వస్తున్నామని విక్టరీ వెంకటేష్ గారితో సినిమా తీశారో ఆ సినిమా నుంచి అనిల్ రావిపూడి గారి ఫేటే మారిపోయింది. ప్రతి ఒక్కళ్ళు అనిల్ రావిపూడి గారి సంక్రాంతి సినిమా ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తారని ఒక ఆనందం, ఆ ఉత్సాహం, ఆ యొక్క జీల్ అనేది ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్లో కనిపిస్తుంది. ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా ఇంకా రిలీజ్ అయిన తర్వాత రోజు నుంచే స్టార్ట్ చేస్తారు అందరూ. మీ నెక్స్ట్ సినిమా ఏంటి సార్, ఎప్పుడు సార్, 2027లో ఎప్పుడు వస్తుంది, సంక్రాంతికేనా ఏంటి అనే క్వశ్చన్స్ ఆయన చాలా ఇబ్బంది పెట్టాయని చెప్పచ్చు. అరే ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చింది రాసేసుకున్నాము, ఇష్టం వచ్చింది ఆలోచించేసుకున్నాము, ఇష్టం వచ్చింది చెప్పేసుకున్నాము. ఈయనతో చేస్తారు, ఆయనతో చేస్తారు, వాళ్ళతో చేస్తారు, ఈ ఒక్క కథ ఆ ఒక్క కథ అని చెప్పి ఈ ఏం కథలు కాదు, నా మైండ్ ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి ఆయన నిన్న ఏదైతే ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ అయితే వేశారో దాంట్లో చెక్ మేట్ అయితే పెట్టడం జరిగింది. సో దాంట్లో కంప్లీట్గా ఇంట్రడ్యూస్ చేశారు మై బ్లాక్ బస్టర్ కాంబినేషన్ విత్ విక్టరీ అని చెప్పి సంక్రాంతికి వస్తున్నాంలో అండ్ మనశంకర వరప్రసాద్లో విక్టరీ వెంకటేష్ గారితో ఎలాగైతే హిట్ కొట్టారో ఈసారి కంప్లీట్గా సంక్రాంతికి వస్తున్నాం లాగా ఒక ఫుల్ లెంత్ సినిమా తీయబోతున్నాను విక్టరీ వెంకటేష్ గారితో అని చెప్పి అక్కడ విక్టరీ వెంకటేష్ గారిని పెట్టి విత్ పటాస్ స్టైల్, పటాస్ సైజ్ కామెడీ, పటాస్ సైజ్ ఎంటర్టైనర్ అని చెప్పి కళ్యాణ్ రామ్ గారిని తీసుకొచ్చారు. సో ఈ పాత్రకి కళ్యాణ్ రామ్ గారి పాత్రకి ముందు ఫహద్ ఫాజిల్ గారిని అనుకున్నారు అండ్ దాని తర్వాత నాగ చైతన్య గారిని కూడా అనుకున్నారని తెలుస్తుంది. సో దాని తర్వాత కళ్యాణ్ రామ్ గారిని అయితే క్యాస్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ప్రతి ఒక్కళ్ళు షాక్లో గురయ్యారు. ఏంటి కళ్యాణ్ రామ్ గారి కాంబినేషన్ ఏంటి, విక్టరీ వెంకటేష్ గారి కాంబినేషన్ ఏంటి, అసలు ఈ మల్టీ స్టారర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో తెలుగు ఆడియన్స్కి అయితే అసలు మైండిపోయింది సీరియస్గా. సో అనిల్ రావిపూడి గారు అటువంటి మ్యాజిక్ అయితే క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు దీంతో. సో అనిల్ రావిపూడి గారు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఏదైతే సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ దింపానో అలాగే దాంతో కొంచెం పటాస్ ఎంటర్టైనర్ని కూడా యాడ్ చేయబోతున్నామని చెప్పి కళ్యాణ్ రామ్ గారి ఈ యొక్క స్టిల్లో కూడిన ఒక వీడియో అండ్ సంక్రాంతికి వస్తున్నాంలో ఈ వీడియో అండ్ అనిల్ రావిపూడి గారి మ్యాడ్నెస్ గురించి కంప్లీట్గా ఆ వీడియోలో అయితే చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు. సో ఈ సినిమా యొక్క దద్దరిల్లిపోవడం అనేది రేపు సంక్రాంతిలో మనం చూస్తున్నాము 2027 సంక్రాంతికి. సో ఇదెంత యునిక్గా ఉండబోతుంది అనేది మనకు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అండ్ కళ్యాణ్ రామ్ గారు ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకున్నట్టు శ్రీకాంత్ విస్సాతో ఒక యాక్షన్ థ్రిల్లర్ తీయబోతున్నారని కూడా చెప్పుకున్నాము. సో ఈ యొక్క కాంబినేషన్ అనేది పెద్ద హైలైట్గా మారింది. శ్రీకాంత్ విస్సా గారిది పక్కన పెడితే అనిల్ రావిపూడి గారు మళ్ళీ కళ్యాణ్ రామ్ గారితో సినిమా చేస్తున్నారు అండ్ ఆయన కూడా ఒక ఇంటర్వ్యూ క్లిప్ అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది అనిల్ రావిపూడి గారిది. పటాస్ సినిమా అప్పుడు నువ్వు నందమూరి ఆర్ట్స్లో చేస్తున్నావు, ఓం సినిమా నాది పోయింది, దాని తర్వాత పర్లేదు నీకు నేను ఛాన్స్ ఇస్తాను, నీకు మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్వి అని అనిల్ రావిపూడి గారు మన సన్ ఆఫ్ వైజయంతి కళ్యాణ్ రామ్ గారి సినిమా ప్రమోషన్స్లో చెప్పారు. నా జీవితం ఎంత దూరం వెళ్ళినా నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారిని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాననే మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అండ్ అలాగే నిలబెట్టుకునే ఇంత హిట్ మిషన్ గా పేరు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ సినిమాలో
హీరోని ఇప్పుడు బ్లాక్ బస్టర్ వైబ్స్ తో కూడిన ఈ విక్టరీ వెంకటేష్ గారిని కలిపి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే తీయబోతున్నారు. ఇది ఎంత యూనిక్ గా, ఇది ఎంత హాస్యభరితంగా ఉండబోతుందో అనేది పెద్ద వైరల్ గా మారింది. మన నెట్ ఇంట కంప్లీట్ గా చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. దుమ్మారం అనిల్ రావిపూడి దుమ్ము లేపేశాడు అని చెప్పుకోవచ్చు. సో దీని మీద మీ యొక్క కమెంట్స్ ఏంటి, మీరేమనుకున్నారు ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అటు వాచింగ్ #you. This is Karthik signing off.